వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎదుట రాయచోటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఏడ్చారు. దీంతో సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. మంత్రివర్గ సమావేశం నుంచి ఆయన ఏడుస్తూనే బయటకు వచ్చారు. అటు రాయచోటి అభివృద్ధి తాను చూసుకుంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సార్ చెప్తారు కదా, మళ్ళీ చెప్తారు. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎదుట రాయచోటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఏడ్చారు. దీంతో సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. మంత్రివర్గ సమావేశం నుంచి ఆయన ఏడుస్తూనే బయటకు వచ్చారు. అటు రాయచోటి అభివృద్ధి తాను చూసుకుంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సార్ చెప్తారు కదా, మళ్ళీ చెప్తారు. రాంప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ విషయం తీసుకున్నారా రాంప్రసాద్ రెడ్డి గారు. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎదుట రాయచోటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఏడ్చారు. దీంతో సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. మంత్రివర్గ సమావేశం నుంచి ఆయన ఏడుస్తూనే బయటకు వచ్చారు. అటు రాయచోటి అభివృద్ధి తాను చూసుకుంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్లలో అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే ఈ రోజు ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే ముఖ్యంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించి కొంచెం అసహనానికి గురైనట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఏదైతే రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందంటూ కూడా రాంప్రసాద్ రెడ్డికి తెలిసిన వెంటనే రాంప్రసాద్ రెడ్డి ఏదైతే మంత్రివర్గ సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. రాంప్రసాద్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు కూడా ఓదార్చడం జరిగింది. అయితే జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇలాంటి సందర్భాలు ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఏదైతే మంత్రివర్గ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు మంత్రివర్గం సమావేశం అయిపోయిన తర్వాత కూడా రాంప్రసాద్ రెడ్డి బయటకు వస్తున్నప్పుడు కూడా కన్నీరు పెట్టుకున్నారు. మీడియా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాంప్రసాద్ రెడ్డి ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడలేదు. అయితే కొద్దిసేపటికే సీఎం ఆఫీస్ నుంచి కూడా రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ రావడం జరిగింది. సీఎం గారు ఇమీడియట్ గా మిమ్మల్ని రమ్మన్నారు కలవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎప్పటి నుంచో ఉన్న రాయచోటి జిల్లాకు సంబంధించి కేంద్రాన్ని మదనపల్లికి మార్చారు, అది కొంచెం నన్ను అసహనానికి గురి చేసిందంటూ కూడా రాంప్రసాద్ రెడ్డి అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే కొంత మార్పులు చేర్పులు అంటే దాదాపు ఎన్నో ఫిర్యాదులు జిల్లాల పునర్విభజనకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన నేపథ్యంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చాలంటూ కూడా మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం చేసింది. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ రోజు మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది. అయితే మంత్రులందరూ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాంప్రసాద్ రెడ్డి
అసహనానికి గురైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రామప్రసాద్ రెడ్డి పిలిచి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ. మినిస్టర్ గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ ఏం సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా రామప్రసాద్ రెడ్డి గారు రామప్రసాద్ రెడ్డి గారు రామప్రసాద్ రెడ్డి గారు సార్ ఏంటి సార్ చెప్తారు కదా మళ్ళీ చెప్తారు విశాఖపట్నం జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు.